జిల్లడ చెట్టు ఉండే దాంట్లో తల పుట్టే కట్టే పాము ఉండే. ఏం పామునమ్మా? నాగపాము. ఆ పాము నేను ఇటుకు వచ్చినప్పుడంతా చూసుకోండి ఇట్లయితా ఉండే. ఏమో లేని చెప్పింది ఆ చెట్లన్నీ కొట్టేస్తున్నాయి. నాకు 7 ఏళ్ళు ఏడబట్టే చెక్కలు పట్టేసా. ఆ చెక్కలు పట్టేసినప్పుడు నాకు ఎవరు ఆ చెక్కలో నేను చేసేవాళ్ళే. మా యొక్క ఆ రామచంద్రప్ప గోవిందరాజు నన్ను నేను చేసి నన్ను కాపాడాడు. లేకుంటే అప్పుడు ఏమైపోతుందో నాకు ఈ దేవస్థానం కూడా ఉండదు. అయితే అటు ఇంకా కొంతరకము ఆ ఏది చేరిపోయా. అటు ఇంకా ఏం చేసింది 3 బొమ్మలు పెట్టి సీతావా పూజ చేస్తే ఆ 3 బొమ్మలు కొంతరకం ఎవడెవడు పూజ చేసుకుంటా ఉంటే నాకేమన్నా బిడుగు చిక్కినప్పుడు ఇంట్లో కుంకుమ, ఒక ఇంట్లో సాంబ్రాణి పెట్టి, ఒక ఇంట్లో నూనె ఇట్లా వచ్చి పూజ చేస్తే చాలా పరిస్థితిలో ఉంటుంది. దాని తర్వాత కొంతరకము మా యొక్క ఆ రోజుపేట గోవింద స్వామి కొంతరకము ఈత వస్తా పోతా కొంతరకము అర్థం నాయపడి అర్థం నాది ఇట్లా పుణ్యం పూజలు చేస్తుంది. ఈ దేవస్థానము ఎట్లా ఎట్లా అంటే మా ఊరిలో ఈశ్వరప్ప అంటుండే చింతపల్లి. ఆ యప్ప కొంతరకము బిడ్డలు లేడు, వాళ్ళు ఆచారులు. వాళ్ళు ఏం చేసిందే నన్ను సాక్కుండ్రి. దాంట్లో కొంతరకము ఎవడో గుండు ఉండే కవి ఆ గెలుతావా జీవాలు మీ దిక్కు లేకుండా కొనుక్కొని గెలుతావా నాకు క్యాప్ లేక కొనుక్కొని ఏంటి నాకు మా వచ్చి తల మీద పడి ఎత్తి ఆడుకొని చిన్నగా ఉంటే ఆడుకొని ఉంది అంటే ఆ 10 ఏళ్ళ వయసులో కొంతరకము మా అన్న ఆ యొక్క పేరు ఎనటప్ప. మా అన్న ఎత్తుకలాడుకొని వచ్చి ఆడి వెళ్ళిపోయిందా పువ్వులు ఎత్తుకలాడుకొని వచ్చి మా అన్న ఎత్తుకొని పోయి ఈశ్వరప్ప పెట్టినది. ఆయన మహా వైదికుడు. ఆ యొక్క మాట్లాడించింది పాప కలిసిందేమో అని నాకేమైనా బాగుంది. దాని తర్వాత ఆ యొక్క ఈశ్వరం పూజ చేసుకుంటా ఉండే. ఎల్లమ్మ లేదు, ఈశ్వరం పూజ మాత్రం చేసుకుంటా ఉండే. ఆనాడు ఆ యొక్క తట్ట ఏళ్ళేటి అన్నీ నాకు ఇచ్చి కొంతరకము ఈ వ్యాపారంలో నన్ను నీకు ఫలితం దొరుకుతుందమ్మా నువ్వు అని చెప్పి నాకు చెప్పి ఆ యొక్క బాణం తీసి పెట్టాడు. ఆ యొక్క చెప్పినట్టు ఇప్పుడు యా వారం పూజ నడుస్తుందమ్మా? శుక్రవారం స్వామి ఎంత పొద్దుకు నడుస్తుందమ్మా? 12 పెడతా ఉంటే ఊరి చేసింది నీకే ఒక 2 గంటలకు పెట్టుకో, వచ్చిన వాళ్ళు పూజ చేసి చంపించేయి. మనకు ఆశ పెట్టుకొని వస్తారు, వాళ్ళకి చేయండి మనం బాగుంది లేదని అమ్మ చెప్పింది అంటే నేను అట్లా చేస్తా ఉన్నాను. మా అమ్మ చెప్పింది అంటే ఎట్లా అమ్మా ఏముంటే చెప్పు. పుణ్యం పూజ కొంతరకము ఈతవా 100 సభ వస్తుంది, చేస్తారు, తింటారు, పోతారు, భజనలు నడుస్తాయి, రాళ్ళకోట్లు నడుస్తాయి, దేవుని మెరుగులు నడుస్తాయి. ఈ రకంగా దేవస్థానం ఈత పూజ అవుతా ఉంది. మా ఈతవా నాగపాము కన్నా ఉన్నాయంటారు కదా, ఎట్లుండే? కొంతరకము ఈత బొమ్మ అది బృందావనంలో పడింది. ఇది ఏంటి బృందావనంలో పడింది చెట్టు కోసేసి పెరికేసి ఏం చేసినా కూడా మళ్ళీ అంతా తేళ్ళు వస్తే అమ్మ ఏం చెప్పి అంటే నేను మరిపొమ్మ మీరు సచ్చినా బతికినా ఈత పూజలు నడల్లా బాగుండాలా అని ఇది మరి చెట్టు పడింది. దీంట్లో చూసిపోయి ఆ తోసేదా అట్ట దగ్గర ఆడ పుట్లు 7 పుట్లు ఉండే. ఆ తాకు ఎత్తుకొని పోయి బృందావనం తోసేస్తుంది. ఆ పుట్లు ఏమాయంటే గొడిసెట్లు కట్టింటివి. ఆ గొడిసెట్లో ఎప్పుడు ఇట్లా చూసుకోలేదు పాము. ఏం పామమ్మా? ఏం పాము సో జనాలు వస్తారు దిగుపడతారని ఆ పుట్లంతా ఇల్లు పెట్టేసి టైప్ అయిపోయా. మళ్ళీ మరికొమ్మ వేసుకొని తీసి అట్టే వేసింది బృందావనం నిమ్మ చెట్లు మరికొమ్మ. ఇప్పుడు నిమ్మ చెట్లు అట్లే ఉంది, మరికొమ్మ అట్లే ఉంది, పెద్దది అయిపోయింది మానం. ఎన్నేళ్ళు అప్పుడు అదే మరికొమ్మ మీరు అట్లా చేసింది? 5-6 ఏళ్ళు అట్లే ఉంది బృందావనం కూడా. ఆ బృందావనం కొందరికము ఆడ పుట్లు 7 పుట్లు ఎక్కువగా ఉండే. ఆడ 3 తోలేదు పుట్టగా ఉంటాయి.
మునుగు వేసినాక పొద్దున్న చేశాక బాగా సింపుల్ అవునవును. మాది గోలపేట. నీ పేరునా? నా పేరు గోవిందప్ప. అవునా అన్న, ఇది దేవస్థానము ఎట్లా ఇతిహాసం? ఈ దేవస్థానం ప్రథమ వచ్చి ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇదంతా వాళ్ళది, జమీన్ అంతా వాళ్ళదే. కాబట్టి చిన్నగా గుడి ఉండింది, చిన్న గుడి ఉండింది. ఆ చిన్న గుడిని ఏం చేసినారంటే, ఆ చిన్న గుడిలో అమ్మవారిని పెట్టుకొని ఆయమ్మని పూజ చేసుకుంటా ఉంటే, అమ్మోరు అంటే అమ్మోరు అంటే అమ్మవారు ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ ఈశ్వరమ్మని ఆయమని ధ్యానం చేసుకుంటా ఉంది, ఆయమని పూజ చేసుకుంటా ఉంది, ఆయమని భజించుకుంటా ఉంది. భజించుకుంటా ఆయనకి ఏదో 100 మందికి వచ్చి కాబట్టి ఆ టౌన్ నుంచి అంతంత దేవస్థానం పెద్దదైంది. పెద్దదైతే ఏం చేసింటే, ఈ పెద్దదైన దాంట్లో ఎవరైనా ముక్కుబళ్ళు చేసిండే వాళ్ళకి ఆ ముక్కుబళ్ళు అంతా తీరుస్తూ వచ్చింది ఆయన. ఏమేమి ముక్కుబళ్ళ? బిడ్డలు కాని వాళ్ళు బిడ్డలు, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు, ఒళ్ళు బాగుండేవాళ్ళు ఒళ్ళు బాగుండేవాళ్ళు, గ్రహనష్టం ఉండేవాళ్ళు గ్రహనష్టం ఉండేది, అవి బాగా అయ్యింది. అన్ని వాళ్ళు ఏమంటే బాగా అయితే వస్తుంది. దాని నుంచి ఇంప్రూవ్మెంట్ అంతంత పెరుగుతూ వచ్చింది. ఆయన కోరికలు కూడా చెప్తా వస్తూ ఉంది. ఆయన ఏమేమి చెప్తుంది కోరికలు అంటే? కోరికలు అంటే ఏమిటి, వాళ్ళకి కావాల్సిన కోరికలు ఏమిటంటే, మీకేం మంచిదైంది? మాకు మంచిదే. నేను ఇల్లు పోయిన 7 కాళ్ళు పెట్టినప్పటి నుంచే నా ఇల్లు బాగానే ఉంది, నా సంసారం బాగుంది, నా భార్య బిడ్డలు కొడుకులు అంత ఆనందంగా ఉండాలి. ఈత కాలు పెట్టిందని. మీరు ఎన్నేళ్ళు ఇంకా వస్తా? నేను సాధారణంగా 50 ఏళ్ళ నుంచి వస్తా ఉన్నా. దేవస్థానం ఎన్నేళ్ళు ఇంకా ఉంది? దేవస్థానం సాధారణంగా 50 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది సమయం? 60 ఏళ్ళ నుంచి ఉంది. అన్న, ఈ అమ్మ యజమానం వచ్చింది కదా, ఆ చిన్నప్పుడు అప్పుడు ఆయనకి ఏమైందే? మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నా? అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తా ఉండింది. అప్పుడు ఏమిటంటే, అప్పుడు ఎంత చూడంగా ఉంటే పూజారి స్వామి ఎంత ఉందంటే, మనతో మాట్లాడుతూ ఉంటే ఏమో కొనుక్కో చిన్న బిడ్డ అంటే చీముడు కాల్చే 3 ఏళ్ళ బిడ్డ కదిరప్ప స్వామి. అప్పుడులో ఆమెకి కాయలు వచ్చేది. ఏం కాయలు అంటే, అది సన్నిపాతకమైన కాయలను కాదు, అది జ్వరము కాదు. కాబట్టి పైత్యం నుంచి వచ్చేసింది అది తెరలో. అప్పుడు చూసుకొని నేను దీనికి అది ఏ మందు ఇవ్వాలని గమనించి ఆ మందు ఇచ్చి మంత్రం వేసి ధ్యానానికి రెడీ చేసి ఇన్నే దినాలు 5 దినాలు రెడీ చేసింది. 5 దినాలు ఆడనే కూర్చొని. మీరు వంశపరంపరగా ఏమి వైద్యం చేస్తాం. మా తాతగారి కాలం నుంచి, మా తండ్రి గారి కాలం నుంచి. మీ సొంత ఆడ కూర్చుంటే దాన్ని లేపేదాకా ఇచ్చిపెట్టాడు ఆయన. మీ సొంత ఊరునా? మా సొంత ఊరు వచ్చి బోలపాడు. యావ ఆంధ్రనా? ఆంధ్ర రామసముద్రం. అన్న మీ పేరా? మా పేరు గోవిందప్ప.